ఆదివాసుల అత్యంత పవిత్రమైనటువంటి పండగ గుస్సాడి దండారి పండగ। ఈ దండారి పండగ అత్యంత పవిత్రమైనది। ఈ పవిత్ర దీపావళి మాసంలో నిర్వహించుకునేటటువంటి ఈ పండగ చాలా సాంప్రదాయబద్ధంగా ఆచార వ్యవహారాలను కొనసాగిస్తూ జరుగుతున్నటువంటి ఈ పండగ ఇది చాలా పవిత్రంగా భావిస్తూ ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్తూ అనేక పవిత్రంగా నిర్వహించేటటువంటి ఈ పండగ యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పది। ఆదివాసీలు ఈ గుస్సాడి వేషం చాలా పవిత్రంగా వేస్తారు। ఈ గుస్సాడి వేషధారణలో ఒకటి నెమలి ఈకలతో కూడినటువంటి నెమలి టోపీ ఉంటుంది, తర్వాత జింకతోలు కప్పుకుంటారు, ఆ తర్వాత విభూది పూసుకుంటారు। ఒక కర్రను పట్టుకొని ఆ కర్రతో వాళ్ళు వేషధారణ తయారు చేస్తారు। ప్రకృతి సిద్ధమైనటువంటి ఈ తయారు చేసేటటువంటి ప్రకృతి వనరులతో తయారు చేసేటటువంటి ఈ పవిత్రమైనటువంటి ఈ వేషధారణ చాలా పవిత్రమైనది। ఒక రకంగా చెప్పాలంటే మేమంతా నిరంకార్ శివుడి వేషంలో కనిపిస్తున్నటువంటి శివ అవతారంగానే మేము భావిస్తాం। ఈ శివ అవతారంలో శివుడికి ఉండేటటువంటి అన్ని హంగులు ఈ గుస్సాడి వేషంలో ఉంటాయి। ఈరోజు పులి తోలు కానీ, లేకపోతే ఆ కర్ర కానీ, లేకపోతే విభూతి పూసుకోవడం కానీ, ఆ హారాలు ఏవైతే ఉన్నాయో ఆ హారాలు కానీ ఇవి శివుడి వేషధారణకు పోలిక। శివుడిని నమ్మేటటువంటి ఆదివాసులుగా మేము ఇది శివుడిగానే కొలుస్తూ అత్యంత పవిత్రంగా దీన్ని మేము ఆచరిస్తాం। కాబట్టి ఇది చాలా పవిత్రమైన పండుగ। ఈ పండుగకి ఇక్కడ చాలా ప్రాముఖ్యత ఉంది। ఒక గ్రామానికి పోయి సోదరభావ వాతావరణాన్ని పెళ్లిళ్ళు చేసుకోవడానికి నిర్వహిస్తున్నటువంటి ఈ పండుగ ఇంకా భావితరాలకు అందించడానికి మేము కృషి చేస్తాం। అదేవిధంగా ఇది ప్రత్యేకించి టోపీలు కావచ్చు, కోలాటం కావచ్చు, ఎవరో మాకు సంబంధించిన ఆదివాసులే వీటిని తయారు చేస్తారు। ఎవరైతే ఆదివాసి సంబంధించిన వడ్రంగి ఉంటాడో ఆ వడ్రంగి ఇలాంటి వాటితోటి తయారు చేసుకొని దీనికి దగ్గర ఒక 1000 నుంచి 2000కు సంబంధించిన దీని యొక్క కోలాటకు సంబంధించి ఇవి తయారవుతుంది। దాంతోపాటు నెమలీకలు దగ్గర ఈరోజు నెమలీకలు ఎక్కడ కూడా దొరకడం లేదు, అడవులన్నీ కూడా అంతరించిపోతున్నాయి। నెమళ్ళు గతంలో నేను కూడా గొర్రెలు బర్రెలు మేపిన వ్యక్తిగా నేను ఆవులు మేపడానికి వెళ్ళినప్పుడు మరి సంవత్సర కాలం పాటు నెమలీకలని కలెక్ట్ చేసుకొని మేము దాచిపెట్టుకొని దండాలు రాగమని ప్రత్యేకించి ఆ టోపీలు తయారు చేసేవాళ్ళం। కానీ ఈ రోజుల్లో ఎక్కడో పార్కులో నెమల దగ్గర నుంచి ఆ నెమలీకల్ని కొలేసే పరిస్థితి, షాపుల్లో వెళ్ళి తీసుకునే పరిస్థితి। కాబట్టి ఆ యొక్క ఈక యొక్క వాల్యూ 5 రూపాయల నుంచి 10 రూపాయల వాల్యూ ఉంటుంది। దగ్గర ఒక టోపీకి ఒక 300 నుంచి 500 ఈకలు పడతాయి। అంటే అర్థం చేసుకోండి, 500 ఈకలు అంటే 5×5 = 25, దగ్గర 2000 నుంచి 5000 వరకు అమౌంట్ అనేది ఖర్చు అనేది అవుతుంది। కాబట్టి ఆ టోపీ సైజుని బట్టి 5000 కావచ్చు, 10,000 కావచ్చు, 15,000 కావచ్చు, ఆ రకంగా అది ఉంటుంది। అదేవిధంగా వాళ్ళు వేసేటి మాల అది అడవిలో ఉన్నట్టు చెట్లకు సంబంధించిన కాయలు, అదేవిధంగా వనమూలికలు వాటితోటి ఆహారాలను తయారు చేయడం అనేది జరుగుతుంది। కాబట్టి వాటికి కూడా ప్రత్యేకించి ఎక్కడ కూడా బయట షాపులు కొనేది ఏముండదు, కేవలం అడవిలో ఉండేటి వనమూలికలు, అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉండేది ఏదైతే తాడు ఉంటుందో తాడు కూడా స్వయంగా మావాలే వేయించాలంటే తాడనే అంటారు తప్ప మార్కెట్లో పోయి కొన్ని తాడు అనేది ఉండదు। కాబట్టి ఇంత పవిత్రమైనది గుస్సాడి నృత్యం, తప్పకుండా ఆ యొక్క నృత్యాన్ని భవిష్యత్ తరాలకు అందించాలని నా యొక్క లక్ష్యం। అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @తొలి వెలుగు official.